అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి తర్వాత ఓటమికి గల కారణాలేంటి, అదేవిధంగా ప్రజల్లో ఈ వ్యతిరేకత ఎలా మొదలైంది, వీటన్నిటికీ గల కారణాలు తెలుసుకోవడానికి మొట్టమొదటిగా ప్రయత్నం చేశానని చెప్పుకోవాలి. ఈ యొక్క 2024లో ఎప్పుడైతే ఓడిపోయారో ఓటమి తర్వాత జనాల్లోకి వెళ్ళి వాటన్నిటిని కూడా తెలుసుకోవాలని చెప్పేసి కార్యక్రమాలు మొదలైనట్టు మనకు అర్థమవుతోంది. ఇదే కార్యక్రమంతో భాగంగా జనంలోకి జగన్ అనే నినాదంతో ఏదైతే జనవరి నుంచి ప్రజల్లోకి వెళ్ళాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళి ఏం తీసుకెళ్తున్నారు, పార్టీకి సంబంధించి ప్రజలు స్వాగతించే పరిస్థితి ఉందా లేదా, వీటన్నిటి గురించి కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ లీలా గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఎంత దారుణంగా ఓడిపోయారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయితే ఇప్పుడు ఓడిపోయిన పార్టీని మళ్ళీ గాడిలోకి పెట్టాలి, మరలా తిరిగి అధికారం పొందాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు ఆ ఓటమికి గల కారణాలు చవి చూసుకోవడానికి, దాంతో పాటుగా ప్రజల్లోకి వెళ్ళడానికి జనంలోకి జగన్ అంటే 2019 ముందు మనం పాదయాత్ర చూసాం, ఓదార్పు పాదయాత్ర సంథింగ్ అయితే పేరు పెట్టుకుని వచ్చారు. ఇప్పుడు జనంలోకి జగన్ అంటే చెప్పేసి మళ్ళీ వస్తున్నారంట. ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందంటారా మరి? ఇప్పుడు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే ఆయన అసలు ఎలా వచ్చాడు, తండ్రి ఉన్నప్పుడు ఉన్నాడు, తండ్రి చాటు కొడుకుగా ఉన్నాడు, తను చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశాడు. 2019 ఆయన ఎంట్రన్స్ ఎలా ఉందంటే జైలు నుంచి బయటకు వచ్చిన బెయిల్ మీద ఖైదీ, జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన ఖైదీ. అంతకాలం నాకు తెలిసి ఎవరు కూడా, అందరికి తెలిసి ఉండొచ్చు, ఎవరు కూడా బయట లేరు. ఉండి అతను చేసింది ఏంటి అంటే జనంలోకి వచ్చి తండ్రి లేడు, బాబాయ్ లేడు అని చెప్పుకుంటూ జనాల్ని మభ్యపెట్టి ప్రజల్లోనే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి అన్ని చెప్పేశారు. ఓట్లు వేయించుకున్నారు, గెలిచారు. గెలిచిన తర్వాత ఏం చేశారు? ఒక దొంగకి రాజ్యాధికారం ఇస్తే ఏం చేస్తాడు అదే చేశాడు. అవును, అందరూ ఊహించుకున్నట్లుగానే చేశాడు. కానీ జనాలు ఊహించలేదు. జనాలు ఏమనుకున్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అంతో కొంత ఉంది కాబట్టి ఆ మంచితనం అనేది ఇతను ఇంకా యంగ్గా ఉన్నాడు, మంచి చేస్తాడు, అందరినీ ఇప్పుడు పాదయాత్ర పేరుతో వచ్చాడు, చూశారు, ఒక మంచి భావన అయితే ఏర్పడింది అప్పుడు. దానివల్లే అతనికి మెజారిటీ వచ్చింది. కానీ ఈ పాదయాత్ర సమయంలో వారు మర్చిపోయింది ఏంటంటే జనంలోకి వచ్చాడు, బాగున్నాడు, ఇంతవరకే చూశారు. కానీ అరే బెయిల్ మీద వచ్చాడే, ఆ దొంగ కదా, ఇన్ని వేల కోట్ల ఇన్ని కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు, ఇవన్నీ ఈ కేసులన్నీ ఉన్నాయి, మరి ఇట్లాంటి వ్యక్తికి మనం అధికారం ఇస్తే ఎలా ఉంటుంది అనేది మాత్రం ఆలోచించలేకపోయారు. అభివృద్ధి చేశాడు చంద్రబాబు నాయుడు, కానీ అభివృద్ధిని మర్చిపోయారు వీళ్ళు. అభివృద్ధిని మర్చిపోయే అమరావతి రైతులు కూడా చెప్పారు వాళ్ళే, మేము ఓటేసి ఈ రోజున బూటుకాలతో తన్నులు తినాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా ఆక్రందనలు వాళ్ళైతే. ఇన్ని చూసిన తర్వాత మళ్ళీ 2024 ఎలక్షన్లో మనం ఏంటి, మన ప్రభుత్వం ఏంటి అనేది టీడీపీ వాళ్ళు చాటి చెప్పుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు పరాజయం పాలయ్యారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు 2025కి కొత్త ప్లాన్ వేస్తాడు, మళ్ళీ బెయిల్ ఖైదీ, జనంలోకి జగన్. అంతకుముందు పాదయాత్ర, తండ్రి లేని బిడ్డ, బాబాయ్ లేని బిడ్డ, నారాసుర రక్త చరిత్ర, ఇన్ని రకాల హెడ్లైన్స్ తోటి పెట్టి వచ్చాడు. ఇప్పుడు ఎలా ఆదరిస్తారు అంటే, బాబు బెయిల్ ఎప్పుడు నువ్వు జైలుకి వెళ్తున్నావు, ఇలా రేపు అమెరికా నుంచి కేసులు వస్తున్నాయి అంట కదా కొత్తగా, ఇండియా వాళ్లే కాదు, ఆంధ్ర వాళ్లే కాదు, అంతర్జాతీయంగా కూడా ఈ కేసులో ఉన్న వ్యక్తిని జనంలోకి జగన్ అని వెళ్ళినప్పుడు వీళ్ళు ఎలా తీసుకుంటారు బెయిల్ ఖైదీని అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఎవరు ఆదరించరు అనేది మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు, ప్రతిసారి కాదు. ఈ రోజున ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాలు కానీ, ఈ పోస్టులు కానీ, మార్ఫింగ్లు కానీ, ఈ గంజాయి కానీ, మద్యం కానీ, చాలా దారుణాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఎప్పుడు ఇంతకు ముందు నాకు తెలిసి మా ఫ్యామిలీ, మా తాతగారు ఫ్రీడమ్ ఫైటరు, తర్వాత మేము పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా టీడీపీలో ఉన్నారు, అందరూ కంటిన్యూ అవుతూనే వచ్చారు. మంచిగా ఎవరుంటారు, మంచి పరిపాలన ఎలా ఉంటుంది, ప్రజలు ఎక్కడ ప్రశాంతంగా బ్రతుకుతారు, ఒక రాజ్యాంగబద్ధంగా ఎక్కడ రాజ్యాంగం నడుస్తుంది, చట్టాలు అన్నీ కూడా మనకు అనుకూలంగా ఎక్కడుంటాయి అనేది ఒక ప్రభుత్వంలో మనం చూసినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు అది ఒక సామాజిక వర్గానికి కానీ ఇంకొకటి కానీ కాదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చి సామాజిక వర్గాలను చేశాడు. ఈ సామాజిక వర్గం వాళ్ళు అయితేనే దీంట్లో ఉంటారు అనేది. ప్రతి ఒక్కటి ఎటు చూసుకున్నా కూడా వీళ్ళు అరాచకాలే, అన్యాయాలే తప్పించి ఎక్కడ కూడా మంచి లేదు. అట్లాంటి అతను వచ్చినప్పుడు ఈ రోజున
ఎలా ఉండిద్ది అంటే అతని పరిపాలన 2019 నుంచి మనం 24 వరకు చూసాం. అట్లాంటి వ్యక్తి మళ్ళీ జనంలోకి వెళ్ళి నేను వచ్చాను చూడండి అంటే చాలా అది అసలు అట్లాంటి దానికి నేనైతే అనుమతించకూడదనే నేను అనుకుంటున్నాను. కొంతమంది కూడా నాతో చెప్పారు ఇట్లాంటి వాటికి అనుమతించకపోవటమే మంచిదని. వీళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవటం కానివ్వండి, మద్యం కానీ ఇంకొకటి కానీ ఈ గంజాయి కానీ వాళ్ళు తీసుకొని ఆడవాళ్ళ ఫొటోస్ మార్ఫింగ్ పోస్టులు ఒక్కరు కాదు కదండి, అందరూ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక దొంగని సీఎం అని చేసినప్పుడు అతని పక్కన ఎంతమంది తోడు దొంగలు తయారయ్యారో ఈ రోజు మనం చూస్తున్నాం. ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఈ దొంగలు ఏమని వెళ్తారు? అర్ధరాత్రి వీళ్ళు చేసే అన్నీ కూడా అర్ధరాత్రి. మంచి వాళ్ళని అరెస్టులు కానివ్వండి, ఈ మనం చూస్తున్నాం ఇప్పుడు మొన్న ఈ పవర్ పాయింట్ జీవోలు చేయటం కానివ్వండి, అన్నీ కూడా వాళ్ళ ఎంపీలను కూడా అర్ధరాత్రి లేపి సంతకాలు పెట్టమనటం. రేపు మరి నాకు తెలిసి జనంలోకి అనేది కూడా అర్ధరాత్రి జరిగిద్దని అనుకుంటున్నాను నేను కూడా. నైట్ టైం వెళ్తారు, పగల టైం కాదు. దొంగలు అర్ధరాత్రిగా సంచరిస్తారు కాబట్టి అర్ధరాత్రి వెళ్తాడని నేను అనుకుంటున్నాను. మరి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 2019 నుంచి 24 వరకు ఎప్పుడైనా అధికారిక పర్యటన ఉన్నప్పటికీ కూడా అంటే 1000 మంది పోలీసులు అని చెప్పేసి అంటూ ఉన్నారు. దానితో పాటుగా పరదాలు, చెట్లు కొట్టేయడం, షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేయించడం, అంటే ఒక బంధు వాతావరణం లాగా చేయించడం పర్యటనల దగ్గర కూడా. మరి ఇప్పుడు కూడా ఆయన ఒకవేళ జనంలోకి వస్తే అదే పరిస్థితులు మళ్ళీ మనం ఊహించుకోవచ్చు అంటారు ప్రజలందరి మధ్య? జరగదండి. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించడమే అతను వింత పోకడ జగన్మోహన్ రెడ్డిది. ఒక మనం పాస్ సినిమాల్లో చూస్తే ఒక మాంత్రికుడు తనకు అవసరమైనప్పుడు ఒకలాగా మారిపోతూ ఉంటాడు చూసారా, అలా ఈ జగన్ మాంత్రికుడు అనమాట. ఇలా మారిపోతూ ఉంటాడు. తనకు అవసరం అయినప్పుడు జనంలోకి చూసాం పాదయాత్ర వెళ్ళటం, ముద్దులు పెట్టేయటం, వాళ్ళ ఇళ్లలో భోజనాలు చేసేయటం, వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవటం, వాళ్ళు ముక్కు దొడవటం అన్నీ చేసేస్తాడు. కానీ ఎప్పుడైతే సీఎం అయ్యాడో వెంటనే అందరినీ దూరం పెట్టేశాడు. సొంత ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అతను కలవటానికి లేదు కదా. అట్లాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఇప్పుడు అధికారం పోయాక పరదాలు ఉండవు, చెట్లు కొట్టాలు ఉండవు, మళ్ళీ వెళ్తాడు. కాకపోతే పగలు వెళ్తాడా నైట్ టైం వెళ్తాడా అనేది మనం చూసుకోవాలి. మరి ప్రజలు ఎట్లా స్వాగతిస్తారు అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ప్రజలు ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరదాలు కట్టి వాళ్ళందరినీ ఆపినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి నేను వెళ్తా అంటున్నాడు. వాళ్ళు వద్దనుకున్నప్పుడు ఈయన కావాలనుకున్నాడు, వాళ్ళు కావాలనుకున్నప్పుడు ఈయన వద్దనుకుంటున్నారు. మరి ఇప్పుడు ప్రజలు మరి ఏమంటారు? మరి వాళ్ళలోకి వస్తే తిరగబడతారా లేదా స్వాగతిస్తారా దగ్గరికి? ఒకటేనండి, అతను ఇప్పుడు ప్రెసెంట్ అతని సిచ్యువేషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిది, అతను ఏం కోరుకుంటున్నాడంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీద బురద జల్లటానికి వెళుతున్నాడు జనంలోకి. జనం మీద ప్రేమతో వెళ్ళట్లేదు, జనం మంచి కోసం వెళ్ళట్లేదు. ఆ జనం మంచి కోరేవాడే అయితే ఇన్ని రోజులు అసెంబ్లీ రాకుండా ఉన్నాడు కదా. ప్రజల కోసమై ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతనికి ఓట్లేసి గెలిపించిన జనం కోసం, ఆ ఊరి కోసం, ఆ ప్రాంతం కోసం అతను మంచి కావాలి అని చెప్పేసి పోరాడాలి. ఆ పోరాడే తత్వం అతనిలో లేదు. అందుకోసమే కదా అతను అసెంబ్లీకి రాకుండా ఉన్నాడు. అలాంటి వ్యక్తి జనంలోకి ఎందుకు వెళ్తున్నాడు జగన్ అంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీద బురద జల్లటానికే వెళ్తున్నాడు. మరి మొత్తానికి ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించిద్ది అంటారా, లేకపోతే ఏ విధంగా ఉండొచ్చు? ఎప్పుడు కూడా అండి రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నాం కదా, ఈ ప్రభుత్వం తనకి సెక్యూరిటీ కల్పించకపోతే 2019లో అతను పాదయాత్ర చేసేవాడే కాదు. కానీ మొన్న లోకేష్ బాబు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వీళ్ళందరూ ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా ఎన్ని ఆటంకాలు కల్పించారు. అది రాక్షసత్వం, రాక్షసానందం వాళ్ళది. వాళ్ళు ఆటంకాలు కల్పించే వాళ్లే. కానీ టీడీపీ ప్రభుత్వం మాత్రం ఎప్పుడైనా సరే వాళ్లకున్న రాజ్యాంగ హక్కుల్ని కానీ వాళ్ళ స్వేచ్ఛను కానీ ఎప్పుడు కూడా కాదనేది కాదు. ఓకే, ఖచ్చితంగా చూద్దామండి. మరి ప్రజలు ఇప్పుడు ఈయన జనంలోకి జగన్ అనే కార్యక్రమం నిజంగా అసలుకి వాళ్ళు ఆచరణలో పెడతారో లేదో, ఒకవేళ పెడితే ఏ విధంగా పరిస్థితుండో రానున్న రోజులు చూద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.